హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ బటర్ మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ పన్నీర్ బటర్ మసాలాని పుల్కాల్లోకి కానీ, రోటీల్లోకి కానీ, నాన్స్లోకి అయినా సరే సైడ్ డిష్గా వాడుకుంటాకి చాలా బాగుంటుందండి. చాలా సింపుల్ అండ్ ఈజీ వేలో ఎలా తయారు చేసేసుకోవాలో చూసేద్దాం రండి. దీనికోసం 4 పెద్ద సైజు పండిన టమాటాలను తీసుకున్నాను నేను. అలాగే 2 పెద్ద సైజు ఉల్లిపాయలను కూడా చిన్న ముక్కలుగా, మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని ఇలా ఒక గిన్నెలో వేసుకొని అందులోనే కారానికి బదులుగా మిర్చి వాడుతున్నాను నేను. ఒక 3 మిర్చి వేసుకున్నాను. అలాగే 2 యాలకులు, కొంచెం షాజీరా వేసుకున్నాను. ఆ తర్వాత ఒక 10 జీడిపప్పు పలుకులు వేసుకున్నాను. ఆ తర్వాత అందులోనే 4 లవంగాలు, ఒక చిన్న ఇంచు దాల్చిన చెక్క, 4 వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క కూడా వేసుకున్నాను. వీటిలో కొద్దిగా వాటర్ పోసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. అటు ఇటు కలుపుకుంటూ బాయిల్ చేసుకోవాలి. వీటిలో ఉన్న వాటర్ అంతా దగ్గరికి అయ్యే వరకు ఉడకబెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇప్పుడు వీటన్నిటిని బాగా చల్లారనివ్వాలి. ఇది మొత్తం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి వేసుకుని మిక్సీ పట్టుకోవడమేనండి. మెత్తగా పట్టుకోవాలి. ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా రుబ్బుకోవాలి. దీన్ని బాగా ఫైన్గా గ్రైండ్ చేయడం వల్ల పన్నీర్ బటర్ మసాలా టేస్ట్ ఇంకింత ఎన్హాన్స్ అవుతుంది. ఇది మిక్సీ పట్టేటప్పుడే ఒక స్పూన్ ఉప్పును, అలాగే 1 స్పూను పంచదార కూడా వేసేసుకోవచ్చు. ఇందులోనే అవసరం అనుకుంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులో కొద్దిగా నెయ్యి వేసుకున్నాను నేను. ఉంటే బటర్ వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుందండి. బటర్ మసాలా కదా, అందుకని అది హీట్ అవ్వగానే ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న మొత్తం, మిక్సీ పట్టి ఉంచుకున్న పేస్ట్ మొత్తం ఇందులో వేసేసుకొని అందులో కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా మెంతి పొడి వేసుకున్నాను నేను. నా దగ్గర కసూరి మేతి లేదు. కసూరి మేతి ఉన్నవాళ్ళు కసూరి మేతి వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అవి వేసుకొని ఒక మూత పెట్టేసి బాయిల్ చేసుకోవాలండి, లేకపోతే చిందుతూ ఉంటుంది. వీలైనంత వరకు మూత పెట్టే ఉంచండి. అవసరం అనుకుంటే కొద్దిగా పలుచగా కావాలనుకుంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి బాయిల్ అయిన తర్వాత ఇలా పన్నీర్ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత అందులో కొత్తిమీర వేసుకొని ఫైనల్గా బటర్ కూడా వేసేసుకొని గార్నిష్ చేసుకోవడమేనండి. ఇంతేనండి, చాలా సింపుల్ అండ్ ఈజీ అనమాట. పన్నీర్ బటర్ మసాలా రెస్టారెంట్ స్టైల్ ఇలా చేసుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారు. నేను రెగ్యులర్గా పన్నీర్ బటర్ మసాలా ఇలాగే చేస్తూ ఉంటాను. బాగానే కుదురుతుందండి నాకు. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే మీరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల నేను మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.